శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ యొక్క పదాన్ని రాసి ఈ యొక్క పదాన్ని 8 సార్లు రాసి పేపర్ని కాల్చే లోపల మీరు కోరుకున్న కోరిక ఎటువంటి కోరికైనా సరే 100కి 200% జరుగుతుందన్నమాట. నమ్మకంతో చేయండి. మీరు కోరుకున్న బంధం కోసం చేసుకున్న, ధనం కోసం చేసుకున్న, దేనికోసమైనా సరే 100కి 200% జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది చేసి చూపిస్తాను. 100కి 100% చేసిన వాళ్ళకి, అంటే మీ కోరిక తీరలేదు అనేటటువంటి సమస్య రాదు, అలాంటి ప్రశ్న కూడా లేని పవర్ఫుల్ రెమెడీ అయితే ఈరోజు మనం చూడబోతున్నాం. మీ అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి మంత్రం అనేది, యూనివర్స్ సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది చేయబోతున్నాం. దీన్ని ఎవరైనా చేయవచ్చు, అంటే ఎవరైనా సరే చేయవచ్చు. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే, నాన్ వెజ్ తిన్నప్పుడైనా సరే చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక పేపర్ అనమాట, ఒక పెన్ను. ఖచ్చితంగా ఈ 2 వస్తువులు మీ దగ్గర ఉంటే మీ కోరిక అనేది తీరుకున్నట్లే. అది ఏంటి, ఎలా అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి రెమెడీని మనం పగల కాదు, రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలన్నమాట. దీనికి ఉన్నటువంటి ఒకే ఒక నియమ నిబంధన అని చెప్పాను కదా, ఇదొకే ఒకటి. ఇది మాత్రం ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందే మాత్రమే చేయాలి. ఇంట్లో ఉన్న, హాస్టల్లో ఉన్న, వేరే ఎక్కడ రూమ్స్లో చదువుకున్న పిల్లలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి పూజలు, వ్రతాలు అనేవి లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. మీరు మీ కోరికను రాయడం అయిపోయే వరకు పేపర్ని కాల్చేలోపే మీ కోరిక అనేది తీరిపోతుంది. అంతటి శక్తివంతమైనటువంటి రెమెడీ. అయితే దీనికి ముందు ఏం చేస్తారంటే, యూనివర్స్కి కృతజ్ఞతలు అనేది తెలియచేయాలి. ముందుగా మన అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్న తర్వాత, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మా కోరిక తీర్చినందుకు అని యూనివర్స్కి మన కోరికలు తీర్చినందుకు మనం ఖచ్చితంగా కృతజ్ఞత అనేది తెలియచేయాలి. అందుకోసం మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ని తీసుకోండి. రూల్ పేపర్ లాంటివి కాకుండా అస్సలు పనికిరావు. అలాగే గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, పింక్ కానీ, ఏదైనా సరే ఒక స్కెచ్ పెన్ లాంటిది తీసుకున్నా సరే పర్వాలేదు. అస్సలు యూజ్ చేయవద్దు. పర్టికులర్గా ఇందులో యూజ్ చేయవలసిన కలర్స్ అనేవి మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా సాయంత్రం పూట స్నానం చేసి, భోజనం చేసి పడుకోబోయే ముందు ఈ రెమెడీ అనేది చేయడానికి ప్రయత్నించండి. అయితే మీరు తీసుకున్న వైట్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు ప్రశాంతంగా ఒక 10 నిమిషాల పాటు మీ మైండ్లో ఉన్నటువంటి సమస్య కావచ్చు, కోరిక కావచ్చు, ఉద్యోగం గురించి, వివాహం గురించి, లేదంటే ధనం గురించి, లేదంటే మీరు కోరుకున్న బంధం గురించి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి కోరిక ఏదైనా సరే ముందుగా యూనివర్స్కి చెప్పుకోవాలి. అంటే నా సమస్యని తీర్చి, నా కోరికను తీర్చు, నాకు ఇలా కావాలి, నా కోరుకున్న బంధం ప్రేమతో నన్ను వెతుక్కుంటూ రావాలి, ఇదివరకట్లా మేము సంతోషంగా ఉండాలి అని యూనివర్స్కి, అంటే విశ్వానికి తెలియచేయాలి. అలా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీ కోరికను ముందుగా వైట్ పేపర్ పైన, ఉదాహరణకి నాకైతే నేను కోరుకున్న వ్యక్తి నేను ప్రేమతో నన్ను వెతుక్కుంటూ రావాలని రాశాను. అయితే మీరు ఏం చేస్తారంటే, కోరుకున్న వ్యక్తి ప్రేమతో, అంటే నేను కోరుకున్న వ్యక్తి నాతో ప్రేమతో సంతోషంగా ఉంటున్నారు అని రాయాలన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్, నేను కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటున్నాను అంటే ఇదివరకే మీరు సంతోషంగా ఉన్నట్లుగా, ఆ వ్యక్తితో ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ రాయాలన్నమాట. జరిగినట్టుగా ఇమేజిన్ చేసుకున్నట్టుగా రాయాలి. ఆ పదాన్ని ఈ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను. అంటే మీరు ఏం చేస్తారంటే, పాజిటివ్గా జరిగింది, మేము సంతోషంగా ఉంటున్నాము, ఆనందంగా ఉంటున్నాము, మంచిగా ప్రేమతో మాట్లాడుకుంటున్నాము అని జరిగిపోయినట్లుగా రాసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవాలి.
అలా రాసుకున్న తర్వాత అంటే మీరు వైట్ పేపర్ తీసుకున్నారు కదా, దాని మీద మీరు కావాల్సిన కోరిక రాసుకున్నారు కదా, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవాలి. అలా 3 సార్లు రాసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే కోరిక రాసుకొని మాకు తీరింది అనే సంతోషంగా ఊహించుకుంటూ రాసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 టైమ్స్ మనం రాసుకోవాలన్నమాట. అలా రాసుకుని ఏంజిల్ నెంబర్ అని కూడా రాయాల్సి ఉంటుంది. ఏంజిల్ నెంబరు అదేంటంటే 888 అంటే 888 అని రాసుకున్న తర్వాత మొదటి రోజు మన కోరికని ఇమేజిన్ చేసుకున్నాం కదా, పాజిటివ్గా మాకు జరిగిందని. అలా పాజిటివ్గా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు నిద్రించేటటువంటి మంచం మీద తలగడ కింద పిల్లో కవర్లో ఆ పేపర్ని పెట్టుకుని నిద్రపోండి. 2వ రోజు సేమ్ మళ్ళీ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను 9 సార్లు రాసి 8 సార్లు కానీ మీరు ఇమాజినేషన్ చేసుకోండి. మళ్ళీ యూనివర్స్కి మీ కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ 2వ రోజు అంటే 88 అని రాసుకున్నారు కదా, మళ్ళీ కొత్తది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మొదలు పెట్టిన పేపర్లోనే మళ్ళీ మీ కోరిక రాసుకొని జరిగిపోయిందనే సంతోషంతో మళ్ళీ మీరు ఇలా రాసుకోవాలన్నమాట. మళ్ళీ యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. ఇలా రాశారు కదా, ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కోరికని యూనివర్స్ చెప్పుకున్నారు కదా, ఇలా మీరు 8 నైట్స్ అయిపోయిన తర్వాత 9వ రోజు నైట్స్ అయిన తర్వాత కూడా మార్నింగ్ ఏం చేస్తారంటే మీరు ఆ పేపర్ని ఒక బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని బాల్కనీలోకి వెళ్ళి క్యాండిల్ వెలిగించి దాంతో ఈ పేపర్ని కాల్చేయండి. ఆ తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ పౌడర్ అయితే 2 అరచేతుల్లోకి తీసుకొని యూనివర్స్కి మీ కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పౌడర్ని అయితే మీరు విశ్వంలోకి అంటే ఆకాశంలోకి ఊదివేయాల్సి ఉంటుంది. మీరు 8 రోజులు రాయడం ఈ ప్రాసెస్ చేసేలోపు కానీ ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అంతటి శక్తి కలిగినటువంటి ఆ విశ్వానికి ఏంజిల్ నెంబర్ అంటే పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్ అనేది మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. అలా తప్పకుండా తీరుకొని మీరు కోరుకున్న బంధంతో సుఖంగా జీవించండి. నమ్మకంతో ప్రయత్నం చేయండి. తప్పకుండా 100కి 100% ఫలితం అనేది దొరుకుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.